రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారికి యుక్త వయసు వచ్చేసరికి అదేనండి మన టీనేజ్, మనందరి మనసుల నుండి వీడిపోని యవ్వనం. అది వచ్చేసరికి రానే వచ్చాడు విశ్వామిత్రుడు. వెరీ షార్ట్ టెంపర్డ్. ఆయన ముక్కు మీద కోపం ముఖానికే అందం. రామలక్ష్మణులని తనతో అడవికి పంపమని అడిగాడు విశ్వామిత్రుడు. కుదరదన్నాడు దశరథుడు. అప్పుడు రామలక్ష్మణులకి ప్రపంచం గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. అంటూ రామలక్ష్మణులను తనతో అడవికి తీసుకెళ్లిపోయాడు. అక్కడ వారిద్దరికి కొంత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉండగా జనక మహారాజు అంటే సీత ఫాదర్ స్వయంవరం ప్రకటించాడు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో ఇలా అన్నాడు. అంటూ మిస్టర్ రామాని మిస్టర్ సీతారాం చేసేశాడు. మిస్ సీత కాస్త మిసెస్ సీత అయ్యింది. ఇలా కొంతకాలం హాయిగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీలోకి రానే వచ్చింది కైక 3 కోరికలతో. ఒకనాడు ఏకాంతవాసంలో ఇలా అడిగింది. నాదో కోరిక. ఏమిటి దేవి నీ కోరిక? నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా, నీ ముద్దు ముచ్చట కాదన్నానా, సరదా పడితే వద్దన్నానా. అయితే రాముణ్ణి తక్షణం అడవికి పంపండి, అది కూడా 14 సంవత్సరాలు. రాముడిన అడవిక? వద్దు డియర్ వద్దు. ఎంత ప్రాక్టికల్ ట్రైనింగ్ అయ్యి వస్తే మాత్రం మళ్ళీ ఫారెస్ట్గా. మీరు నాకు 3 వరాలు ఇచ్చిన మాట గుర్తుందా, లేక నెత్తి మీద అప్పడాల కర్రతో ఒక్కటి కొట్టి గుర్తు చేయమంటారా? ఇప్పుడు ఆ వైలెంట్ యాక్షన్స్ అన్నీ ఎందుకులే, నువ్వు చెప్పినట్టే కాదు. కానీ ఆ విషయం ఏదో నువ్వే రాముడికి చెప్పు. సరే ఓకే. రామా, నువ్వు తక్షణం అడవికి వెళ్ళాలి. 14 సంవత్సరాలు. సరేనమ్మా. 40 years. అమ్మా, రాముడు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినాడు. అలా తండ్రి ఆజ్ఞను పాటించి అడవికి చేరిన రాముడు పంచవటి అనే చక్కటి ప్రదేశంలో నివాసం ఉంటుండగా రావణాసురుడి సిస్టర్ శూర్పణఖ కళ్ళలో పడ్డారు. ఈ చక్కటి అన్నదమ్ములు. సీతను చూసి ఈర్ష్య వేసింది శూర్పణఖకి. తనను పెళ్ళాడమని ఆ అన్నదమ్ముల్ని ఇలా కాకబెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు కోపగించిన లక్ష్మణుడు